రాజకీయాల్లో సంచలనం రేపించేటువంటి వార్తను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కొందరు మంత్రుల పనితీరు పైన సీఎం రేవంత్ రెడ్డి సర్వే నిర్వహించారు. అయితే ఆ మంత్రుల పనితీరు బాగాలేదని చెప్పడమే కాకుండా త్వరలో వారందరినీ కూడా మంత్రి పదవుల్లో నుంచి తొలగించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆ మంత్రుల పనితీరు పైన అసంతృప్తిగా ఉన్నారు. మంత్రులు ఎమ్మెల్యేల పైన సొంతగా సర్వే నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పనితీరు బాలేనటువంటి 3 మంత్రుల పైన వేటు వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వివాదాస్పద అంశాల్లో తలదూర్చడంతో పాటుగా శాఖ పైన పట్టు లేకపోవడంతో తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అధిష్టానానికి ఈ నిర్ణయం వెల్లడించినట్టు తెలుస్తోంది. తప్పించే మంత్రుల్లో కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, 3వ మంత్రి ఎవరనే దానిపైన ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఇటీవల కాలంలో ఆ సర్వేకి సంబంధించిన విషయం పైన సీఎం రేవంత్ రెడ్డి ఆ మంత్రులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో కూడా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పినటువంటి ఆ సందర్భంలోనే వీరందరితో చర్చించినట్టు తెలుస్తోంది. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వారందరితో మాట్లాడుతూ మీ పనితీరు సరిగ్గా లేదు, ఇక్కడ సర్వే నిర్వహించిన సంస్థ కూడా రెడ్, ఆరెంజ్, గ్రీన్ అని ఒక లిస్ట్ తయారు చేస్తే ఆ గ్రీన్ లిస్ట్లో సుమారుగా 30 మంది మంత్రులున్నట్టు తెలుస్తోంది. మరొక రెడ్ లిస్ట్లో సుమారుగా 20 మంది మంత్రులున్నట్టు తెలుస్తోంది. 20 మంది ఎమ్మెల్యేలున్నట్టు తెలుస్తోంది. అటు 30 మంది గ్రీన్ లిస్ట్లో అంటే వారి యొక్క పరిపాలన పైన ప్రజలు సంతృప్తిగా ఉన్న వారిని ఆ గ్రీన్ లిస్ట్లో ఆ సర్వే సంస్థ పేర్లు అందించినట్టు తెలుస్తోంది. ఇక రెడ్ లిస్ట్లో సుమారుగా మరో 30 మంది, మరో 20 మందిని రెడ్ లిస్ట్లో ఉంచడం, 10 మంది మాత్రమే కొంత ఆరెంజ్ అంటే వారు కొంత సెటరేట్ అవుతున్నారు, వాళ్ళ పనితీరు ఓకే అనిపించే విధంగా ఉంది. ఒక 20 మంది ఎమ్మెల్యేలు అయితే పూర్తిగా రెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు చాలా డేంజర్ జోన్ ఉన్నట్టు తెలుస్తోంది. దాంట్లో ఒక 3 మంత్రులు ఉంటే ఆ 3 మంత్రుల్లో కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఇక 3వ మంత్రి ఎవరు దానిపైన చర్చ కొనసాగుతుంది. నేను అప్డేట్స్ తీసుకుంటాను. ఆలోగా ఈ మంత్రుల పనితీరు, ఏడాది పరిపాలన పైన మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఏంటి ఈ మంత్రుల పనితీరు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 2 మంత్రుల పేరు బహిరంగ చర్చ కొనసాగుతోంది, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు అని చెప్పి. 3వ మంత్రి ఎవరు, ముఖ్యంగా ఆ రెడ్ జోన్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు పైన రేవంత్ రెడ్డి ఎలా సీరియస్ అయ్యారు, వాళ్ళ పనితీరు ఎలా మార్చుకునే అవకాశం ఉంది? యామనగటు శాఖల పైన పట్టు, ఒకవైపు ఆ పూర్తి స్థాయిలో ఆ మంత్రుల పనితీరు పైన కూడా 3 మంత్రుల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తితో ఉండడమే కాకుండా వారిపై వేటు వేయాలనే ఆలోచనలో కూడా ఒకవైపు ముఖ్యమంత్రి కూడా దాని పట్ల థింక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయం పట్ల కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి హైకమాండ్ వద్ద కొత్త మంత్రులు ఎవరైతే వస్తారో వారికి సంబంధించి ఎక్స్టెన్షన్ లో వారితో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో పనితీరు బాగాలేని, శాఖపై పట్టులేనటువంటి 3 మంత్రుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి హైకమాండ్ కు రేవంత్ చెప్పేటువంటి ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా చూసుకోవచ్చు, ఒకవైపు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఏడాది పాలనలు కూడా ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి కొంత అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాటే కాకుండా వివిధ శాఖలకు కూడా ఉన్నటువంటి మంత్రులు ఆ శాఖల పైన కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించకపోవడం, ఆ శాఖల పైన కూడా అనేకమైనటువంటి ఆరోపణలే కాకుండా వారికి సంబంధించి అనవసరమైనటువంటి విషయాల్లో కూడా మంత్రులు తలదూర్చడం పట్ల కూడా సీఎం అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ మంత్రుల్ని తొలగించాలని చెప్పి కూడా ఒకవైపు కూడా కేబినెట్ లో మార్పు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆలోచనలు. మీరు అన్నట్టు ఇందాక అదిమాటి 2 కేంద్రాల్లో ఒకటి ఒకరు మంత్రి లేడీ కాక మరొక మంత్రి, ఇంకొక మంత్రి మహబూబ్ నగర్ సీఎం సొంత జిల్లాకు చెందినటువంటి మంత్రి ఉన్నారు కాబట్టి వీరితోని 3వ వ్యక్తి ఎవరన్న దానిపై కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ 3వ వ్యక్తి కూడా తొందరలోనే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిలోనే ఒక వ్యక్తి కాబట్టి దానికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం చూసాం. ఒకవైపు సీఎంతో ఎమ్మెల్యేలు అందరూ కూడా భేటీ అయ్యారు. ఆయనకు సంబంధించినటువంటి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ఆ సందర్భంగా కూడా ఎమ్మెల్యేల పనితీరు, ఎంతమంది ఎమ్మెల్యేలు సరిగా పనిచేయట్లేదు, మంత్రులు ఎంతమంది అని చెప్పి కూడా సీఎం కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మరొక పక్క అటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నేరుగా ముఖ్యమంత్రిని ఎత్తుపెట్టి మాట్లాడుతున్నప్పటికీ అటు మంత్రులు కానివ్వండి, మరొక పక్క ఎమ్మెల్యేలు ఎవరు కూడా దాన్ని తిప్పి కొట్టట్లేదు. ముఖ్యమంత్రి పైన, ప్రభుత్వం పైన, అలాగే పార్టీ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు, నేరుగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టడంలో విఫలము. శాఖల పైన పట్టు, పూర్తి స్థాయిలో అటు గ్రౌండ్ లో గెలిపించినటువంటి కార్యకర్తలు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కూడా
పరిగణలోకి తీసుకొని సీఎం కూడా వారి మీద వేటు వేశారన్న చర్చ జోరుగా కాంగ్రెస్ లో సాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఎప్పుడు వీళ్ళని తొలగిస్తారు? ఇందాక చెప్పుకున్నటువంటి ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు మంత్రులు కాకుండా మరొక మంత్రి పైన కూడా వేటు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిపైన కూడా పూర్తిగా స్పష్టత వచ్చాకనే ఒకవైపు కేబినెట్ కూర్పు కొత్త కేబినెట్ మంత్రులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు అంటే శ్రీధర్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి ఈ సర్వేలో ఆ మంత్రులు ఎవరైతే వారిపైన కొంత వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదన్నట్టుగా ఆయన సర్వేలో తేలిందో, ఇద్దరు మంత్రులు కొండా సురేఖ, జూపాలి కృష్ణారావు, ఇంకొక మంత్రి ఎవరనే క్వశ్చన్ తో పాటుగా ఈ మంత్రులకు కేవలం మీద ఒక వార్నింగ్ ఇచ్చి సెట్ రైట్ కమ్మని చెప్పి ఒక వార్నింగ్ లా భావించాలా, లేదంటే మీరు పక్కగా మీకు మీ స్థానంలో కొత్త వారు వచ్చే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారంటే వాళ్ళకి ఎట్లా ఇండికేషన్ ఇచ్చారనుకోవాలి? డెఫినెట్ గా అనేది ఒక వార్నింగ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే పనితీరు బాగా లేదు అని ఎప్పుడైతే బహిర్గతంగా ఆ రిపోర్ట్ కు సంబంధించినటువంటి విషయాన్ని కూడా బయటకు పెట్టారో అప్పుడే కూడా మంత్రులకు సంబంధించి కూడా సెట్ రైట్ అవ్వాలి అని ఒక హింట్ ఇచ్చినట్టయితే సమాచారం. వాటికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ఈ రిపోర్ట్ బయట పెట్టి దాదాపుగా 10 రోజులు గడుస్తుంది. మరి ఒకవైపు కేబినెట్ ఎక్స్టెన్షన్ పైన చర్చలు జరుగుతుంటే మరొక వైపు మంత్రులు చింతిస్తారు. కాబట్టి ఈ మధ్య ఏదైనా సెట్ రైట్ అయితే మరొకసారి అధిష్టానం కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, ఒకవేళ సెట్ రైట్ అయితే ఆ మంత్రులకు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా అంటే దాదాపుగా ఇంటిచ్చారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ సెట్ రైట్ అయితే కూడా కొనసాగింపు. ఎందుకంటే మంత్రి పదవిలో ఒకవేళ కూర్పు తీసుకున్న విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి బయటకు వచ్చినటువంటి 2 పేర్లలో మహిళ, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. కాబట్టి తీస్తే వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి, మరొక నేత అటు జూపాలి కృష్ణారావు గతంలో ఎన్నికల ముందు కూడా పార్టీలో చేరినటువంటి నేత. కాబట్టి ఒకవేళ పార్టీ వాళ్ళని మంత్రివర్గం నుంచి తీస్తే జరిగేటువంటి తదుపరి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళ మంత్రి పదవులకు కూడా ఎసరు పెట్టేటువంటి అవకాశాలు కూడా లేకపోవడం లేదు. ముఖ్యంగా అటు ఎందుకంటే ఏడాది కాలంగా కూడా కాంగ్రెస్ పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఇప్పటికతో అధిష్టానం కూడా భావించిందని చెప్పి కాంగ్రెస్ నేతలు కొంతమంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులందరూ కింది స్థాయిలో ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ కానివ్వండి, అవలంబిస్తున్నటువంటి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు కీలక పాత్ర పోయించాలి. ప్రతిపక్షాలను కూడా ఎప్పటికప్పుడు ఎక్కుపెట్టి మాట్లాడుతుండాలి. కాబట్టి వీటన్నిటిని కూడా విఫలమైనటువంటి మంత్రుల పైన కూడా ఖచ్చితంగా వేస్తామని చెప్తున్నా. వాళ్ళకి ఒక వార్నింగ్ దీంట్లో చదువుకుంటే మాత్రం డెఫినెట్ గా కొనసాగింపు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు మనకు. రైట్ శ్రీధర్, ముఖ్యంగా ఎమ్మెల్యేల విషయం ఏంటి అంటే సర్వే సంస్థ రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా వాళ్ళ లిస్టులు తయారు చేసినట్టు తెలుస్తోంది. సో మంత్రుల సంగతికి ఒక రకంగా వార్నింగ్ అనుకుంటే కనుక ఎమ్మెల్యేల పనితీరు పైన ఏం చెప్పాలనుకుంటారు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా మార్చుకోవాలని నిర్దేశించినట్టు తెలుస్తోంది. అంటే సుమారుగా 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కూడా రెడ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి వారి పనితీరు పైన ఆయన ఎలా విశ్లేషించారు? డెఫినెట్ గా ఇచ్చినటువంటి గ్రేడింగ్ ప్రకారం రెడ్ జోన్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లాలి. ఎందుకంటే అటు బీఆర్ఎస్ వ్యతిరేకత కానివ్వండి, కాంగ్రెస్ అనుకూల పవనాలతో కూడా చాలా మంది కాంగ్రెస్ లో కొత్త మొహాలు కూడా ఒకవైపు ఇటు అసెంబ్లీలో అడుగు పెట్టారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కేవలం హైదరాబాద్ కానివ్వండి కాన్స్టిట్యున్సీ వదిలేసి ఇక్కడే ఉండడం సరికాదు, ప్రజల్లోకి మరొకసారి. ఎందుకంటే అటు కాంగ్రెస్ నేతలే బాహటంగా కాంగ్రెస్ మరొక 10 నుంచి 15 ఏళ్ళు అధికారంలో ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటారు, లేదంటే కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలో చెప్తున్నటువంటి వేళ ఏదైతే ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో లోకల్ గా ఒకవైపు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తే ప్రభుత్వం పైన ఒత్తిడి పెరగడమే కాకుండా ఈ ఒత్తిడితో ప్రజల్లో కూడా వ్యతిరేకతను కూడా అటువైపు పార్టీకి ఓట్లు మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా సరిచేసుకోమని చెప్పి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి అన్నట్టు గ్రేడింగ్ సిస్టమ్ కూడా రెడ్ ఆరెంజ్ అట్లా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యేల తీరు కూడా మారాలని చెప్పారు. కాబట్టి ఒకవేళ మార్పు లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మరింత ముఖ్యమంత్రి ఆగ్రహంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి. రైట్ శ్రీధర్, సో మొత్తం మీద ఏడాది పాలన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేల యొక్క పనితీరు పైన సీఎం రేవంత్ రెడ్డి ఒక సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది సొంతగా ఆయన. సో సర్వేకి సంబంధించి వివరాలు చూస్తే కనుక 3 మంత్రుల పర్ఫార్మెన్స్ చాలా డేంజర్ జోన్ అని తెలుస్తోంది. వాళ్ళ పనితీరు పట్ల అటు ప్రజల్లో కూడా అసంతృప్తి వెలుగక్కుతున్నారు. మంత్రి కొండా సురేఖ, మంత్రి జూపాలి కృష్ణారావు పైనే పెద్ద ఎత్తున వేటు ఉండే అవకాశం ఉంది, ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరొక మంత్రి కూడా ఉన్నారు, ఆ మంత్రి ఎవరనే దానిపైన కొంత ఉత్కంఠగా చర్చత కొనసాగుతుంది. ఇక ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా ఆయన డేంజర్ జోన్ ఉన్నటువంటి ఎమ్మెల్యేని పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చి హైదరాబాద్లో ఉంటే కుదరదు, క్షేత్రస్థాయిలో ప్రజలు అందుబాటులో ఉండాల్సిందే అంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో మీకేమనిపిస్తోంది ఏడాది పరిపాలన పైన రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే పైన ఒక కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం
మీ ఎమ్మెల్యే పనితీరు పైన మీకు ఎలా అనిపించింది, మీరు ఏ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పనితీరుకి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారో కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School.